నీతిమంతులుగా తీర్చబడతారని అందుకునే అర్పించుకోవటానికి కారణం. The reason of why Jesus is offering himself as a sacrifice is so that you will be made righteous. నీతిమంతులుగా నీతిగా ఉండటము, నీతిమంతులుగా జీవించడము దేవుడికి చాలా ఇష్టం. God likes the righteous and the people who lead a right life. He loves those people. Romans 4:25. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం. Romans chapter 4 verse 25. మనకును ఎంచబడినని మన నిమిత్తము కూడా వ్రాయబడెను, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. ఇది యాక్చువల్ ట్రూత్ ఇది. కానీ లేఖనము నెలవేర్పు. దేవుడైతే మరి అలా చేస్తారండి. దేవుడైతే అలా చేయరు కదా. దేవుడైతే మాట ఇచ్చి తప్పరు కదా. They'll immediately blame God. If God means he will not కానీ ఒక్కసారి నీ హృదయం లోపలికి వెళ్ళు. Go inside your heart for నువ్వు ఏ విధంగా ఆలోచించావు, ఏ విధంగా దేవుడి దగ్గరకు వచ్చావు, ఏ విధంగా సగం దాచేసావు, ఏ విధంగా సగం మాట్లాడావు, ఏ విధంగా మ్యానిపులేట్ చేసావు, ఏ విధంగా ప్రజెంట్ చేస్తే ఏ విధంగా నీ పనులు జరుగుతాను కోరుకున్నావు. అక్కడికి వెళ్ళి ఆలోచించి అప్పుడు చెప్పు. దేవుడైతే అలా చేయకూడదు కదా, దేవుడైతే ఇలా చేయకూడదు కదా అని అప్పుడు చెప్పు. ఎందుకంటే నీ హృదయము, నీ లోపల, మనిషి హృదయం లోపల ఎలా ఉంటుంది? వర్ల్పూల్ ఉంటుంది. Go back to your thinking process. Go deep inside and what all thoughts occur and how and all you manipulated, how and all you wanted to present your case, how and all you want to hide, because inside you there's a whirlpool. నీ లోపల అన్నీ ఉంటాయి. ప్రతి మ్యానిపులేషన్ అన్నీ ఉంటాయి. అవన్నీ దాచేసుకొని పైన నువ్వు ప్రజెంట్ చేసే ప్రజెంటేషన్ బట్టి దేవుడు నీ మాట వినేస్తారని అనుకోవడము పాపం. Jeremiah 4:10. Then you are thinking everything God will believe you, then you have to remember Jeremiah 4:10. అందరూ Jeremiah 4 verse 10 తీసి చదవండి. Everyone read Jeremiah 4:10 and never forget Jeremiah 4:10. Never ever. ఇర్మియా 4వ అధ్యాయము 10వ వచనం. Jeremiah chapter 4 verse 10. అప్పుడు నేను ఇట్లాంటిని యెహోవా ప్రభువా, ఖడ్గము హత్య చేయుచుండగా నీవు మీకు క్షేమము కలుగునని చెప్పి నిశ్చయముగా ఈ ప్రజలను యెరూషలేమును బహుగా మోసపుచ్చితివి. అది ఎన్నిసార్లు నా దగ్గర మాటలు తప్పుంటారు, ఎన్ని వేషాలు వేసి ఉంటారు. The Lord God is telling about them how many times యెహోవా ఈ ప్రజల్ని బల మోసగించావే. And then Jeremiah was saying, oh God, ఇలా అంటారు, అలా వద్దంటారు, ఇలా చెప్తారు, అలా వద్దారు, కటకట భలే మోసం చేశారే. అవును, నువ్వు కోరుకున్నది నీకు ఇచ్చాను. Yes, whatever you desired only you got. కదా, మనుషుల పాపమునకు గాను ఆయన మరణానికి అప్పగించారు. కానీ అదే పాపంతో దేవుణ్ణి మరలా సిలువ వేస్తాను అంటానికి ఇది వరకు అట్లాగా సిలువ వేయించుకునేదైతే లేదు. You can no more keep on crucifying Jesus Christ again and again just because you take a అప్పుడు రక్షించడానికి, ఇప్పుడు తీర్పు తీర్చడానికి. అదే వాక్యం చెప్తుంది కదా. He has come to save them and now he has come to judge you. నీ పిల్లలకి నువ్వు మంచి చదివి ఇవ్వాలని అనుకుంటావు. You want your children to be well educated. చాలా డబ్బులు పెడతానికి కూడా వెనకాడవు. You want to spend too much of money for their education. వాళ్ళు చదవలేకపోతే ఏమంటావు నువ్వు? But when they are not able to study, what అనవసరంగా నీకు ఖర్చు పెట్టేశానని అంటావు. And then you will say, I taxed you with I lost so much of money on కదా, అనేస్తారు కదా. You will say that, don't you? నేను చెప్పానా, నేను జాయిన్ చేయమన్నానా, నేను అన్నానా, నువ్వే కదా చేసావు అని అంటారు. And then they will say, did I ask you? You only ask, you will say. అలాగే తల్లిదండ్రులు పిల్లల్ని వేస్తే పిల్లలు ఆలోచించే విధానం చెప్పేశాను. మరి నువ్వు నమ్ముకున్న దేవుడు నీ గురించి ఏమని ఆలోచించాలి? And I've told you what you will be thinking about your parents, and God has entrusted you and believed you. What should God believe in you? What thinking about you? నువ్వు నమ్మిన దేవుడు కూడా నీ గురించి అలాగే ఆలోచిస్తారు కదా. మరి నువ్వు నాకు మాటిచ్చి తప్పేసావు కదా. Now God also should be thinking about you. మోసం చేయలేదా? You gave a word, you went behind your word. Did you not deceive me? Did you not cheat me? అప్పుడు నేనేమని చెప్పాలి అని వాక్యం ఉంటుంది. What should the word say? వాళ్ళే చేశారు, నాకు తెలీదు, వాళ్ళే ఇలా అన్నారు, నేను అలా అనలా, వాళ్ళే చెప్పారు. నేను అలా చేయలేదు, మీరు అలా చేశారేమో, నేను అట్లా అనుకోలేదు, మీరు అలా అనుకున్నారేమో. They are very quick in blaming others. They only told, I didn't say like that, I didn't mean like that, you only would have told. I didn't say that. దావీదు దగ్గరకు వచ్చి జరిగింది, ఆ మనిషివి నువ్వు ఇలా చేసావు. వెంటనే ఏం చేశాడు? పశ్చాత్తాపంతో. అలాగా అనొద్దు అని అనలేదు అక్కడ దావీదు. అక్కడ David did not justify, did not give excuse when Nathan came and told. He simply said, జస్టిఫై ఎందుకు చేసుకుంటారు? ఒకళ్ళు నీ దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు అది రిసీవ్ చేసుకోవడం నేర్చుకోవడము మంచి మనుషుల మనస్తత్వము.
A good charactered man will receive when somebody is నేను తప్పు rebuking him. చేయకుండా ఎందుకు ఒప్పుకోవాలి? నువ్వు తప్పు చేసావు, చేయలేదని నువ్వు అనుకుంటే సరిపోదు, నేను చెప్పాలి నువ్వు చేయలేదని. You would say, I have not committed any mistake. You cannot say that. It should come from God. You have committed a sin, that's why it's come upon you. కదా, యాక్షన్స్ తో చూపించేస్తారు. People throw it with their actions, with their facial expression. యాక్షన్ తో ఒకళ్ళు చూపించుతున్నారు అంటే ఏమవుతుంది? What's Isaiah 3:9 It's like Isaiah 3:9. అందరూ తీసి చదవండి. Never forget Isaiah 3:9 also. ఐజయా చాప్టర్ 3 వర్స్ 9, యెషయా 3వ అధ్యాయము 9వ వచనం. వారి ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యం ఇచ్చును, తమ పాపమును మరుగు చేయక సోదోము వారి వలె దాన్ని బయలుపరచబడుదురు. తమకు తామే వారు కీడు చేసుకొని ఉన్నారు, వారికి శ్రమ. This is a verse that talks about facial expressions. Your very look on your faces. అంతే. 1 John 4:9 and 10. 1 John chapter 4 verses 9 and 10. మొదటి యోహాను 4వ అధ్యాయము 9-10 వచనములు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. అంతే. అది ఉండటం వల్లనే ఈ రోజు నువ్వు ఇక్కడ ఉండగలిగావు. Because of the love of God manifested only, you are still here. నాకు నేనే జీవిస్తాను అని అంటే నువ్వు ఎప్పటికైనా వెళ్ళిపోతావు. If you say, I can lead my life on my own, means you will go. కానీ దేవుడి ద్వారానే నేను జీవించగలుగుతాను అని అంటేనే ఉండగలుగుతావు. But if you say, I can live only by Jesus Christ, only then you can live. కానీ హృదయంలో నువ్వు అనుకున్నదే నీకు జరుగుద్ది. But whatever your heart says, only that you'll do. కదా, దీనిని బట్టే తండ్రి ప్రేమ ఏంట అన్నది ప్రత్యక్షపరచబడి ఉంటది. By this only love of God will be manifested to you. మాట్లాడేది ఒకరు ఉంటారు, ప్రెజెంటేషన్ ఇచ్చేది ఇంకొకరు ఉంటారు. There's one who speaks and there's a one who presents. 10th verse. 10వ వచనం. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమయున్నది. అంతే. నువ్వు ప్రేమించేదేమీ లేదు. There's nothing that we can say that we చెప్పాను love కదా, God. మీరు నన్నేం ప్రేమించేది లేదు, You నేనే cannot say- ప్రేమించేది. It's నీ not- ప్రేమ నాకు నమ్మకం లేదు, మోసం చేసేవచ్చు. I don't believe when you say you love God, because you can always నా cheat. ప్రేమ ఎప్పుడు మోసం చేయదు. But God's love can never cheat. Yes, అంతే. true. అది మీరు తెలుసుకుంటే నాలాగే నన్ను ప్రేమించగలుగుతారు. అదే వాక్యం చెప్తుంది. If you know this, then you can love the way God loves you. That's what the నన్ను word says. ప్రేమించవనుకో ప్రపంచమే నిన్ను ప్రేమిస్తది. If you love me, the entire world will love you. మనుషులు దయ, దేవుడి దయ పొందుకుంటావు. You will receive the favor that comes from నీ God. పై and man. ఆఫీసర్ దయ కూడా పొందుకుంటావు. Even your upper office, నీ senior ఇంటి officers will వారి love you. దయ కూడా పొందుకుంటావు. You will get favor from your officers. నీ from your ప్రేమ household నీకే people. కావాలి అనుకుంటే ఇంట్లో వాళ్ళదే కాదు కదా, బయట వాళ్ళది కూడా నీకు దొరకదు. But if you want only you to be loved, you're very selfish. If you're not bothered about God, you will not get love from anybody. 8th verse. 8వ వచనం verse 8. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు. అంతే. నువ్వు దేవుని ప్రేమించలేదనుకో, నువ్వు దేవుడు ఎవరో నీకు తెలియదు. ఎందుకంటే నీ అండర్స్టాండింగ్ ప్రేమ, నీ థాట్స్ తో ప్రేమ, నువ్వు ఆలోచించేది ప్రేమ. దేవుడు అనుకున్న టైంలో నువ్వు ఉండాలి, కానీ నువ్వు అనుకున్న టైంలో దేవుడు కావాలని అనుకుంటున్నావు చూడు, అంటే దానికి అర్థము నీ ప్రేమే నీకుంది, దేవుడి ప్రేమ లేదు. You don't have the love of God because you wanted God according to your convenience. You were not available when God wanted you. One was ముందు ఆలోచన లేనివాడు దేవుణ్ణి అడగడు కదా, ఎప్పటికీ తెలియదు, మీకు తెలియదు, మీరు చెప్పలేరు. even you cannot tell. You don't even know. 1 Peter 3:18-20. 1 Peter chapter 3 verses 18. జాగ్రత్తగా చదవండి, ఇంకొక లెవెల్కి తీసుకెళ్తున్నాను. May absolute please pay attention because this is taking you to the next level. మొదటి పేతురు 3వ అధ్యాయము 18వ వచనం నుండి. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి, ఆత్మ విషయంలో బ్రతికింపబడి, పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడెను. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు, ఏంటి దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు అంటే కనిపెట్టుచుండుట, దానికి ఇన్వర్టెడ్ కామర్స్ పెట్టుకో. ఓకే, నీ మీద దేవుని దీర్ఘశాంతము కనిపెట్టుతూ ఉంది. ఓకే, ఇన్వర్టెడ్ కామర్స్. Verse 20 it is there in English. When God waited patiently. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు అంటే దానియేలు నెబుకద్నెజర్ రాజుకి చెప్పేసేసి దీర్ఘశాంతంతో ఎదురు చూస్తున్నా,
చెప్తాడా లేదా, చెప్తాడా లేదా, వింటాడా లేదా, చేస్తున్నాడా లేదా అని చాలా ఓపికతో ఎదురు చూస్తూ ఉంటాం. And after Daniel was given instructions and advice to Nebuchadnezzar, God was eagerly waiting. Will Nebuchadnezzar obey? Will he do or not? నెక్స్ట్ పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా ఉండగా అవిధేయులైన వారి యొద్దకు అవిధేయులైన వారి యొద్దకు అనగా అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు మస్పిక్ అవిధేయులైన ఆత్మలు అనంటే వాళ్ళు బంధకంలో ఉన్నారు, అందుకే వాళ్ళు ఎవ్వరికి లోబడరు. The people who are in prison, they are disobedient. That's why they will not humble themselves. They will not be submissive to anybody. వాళ్ళు ఈ రోజు విధేయత, తర్వాత అవిధేయత, ఈ రోజు విధేయత, తర్వాత అవిధేయత, ఈ రోజు విధేయత, తర్వాత లేదు. ఆ కాన్సెప్ట్ లేదు ఇక్కడ. ఉంటే అటైనా ఉండి ఇటైనా ఉండి అంతే. They are so inconsistent when it comes to the part of obeying God. They're either there or here. అంటే ఓడ సిద్ధపరచుచుండగా అంటే ఓడ కడుతున్నాడు అక్కడ. Here Noah was building the ark. ఓడ కడుతున్నాడు. Noah was building the ark. ఒక్క నోవాతోనే మాట్లాడారు. And the Lord spoke only to Noah. ఓకే, ఒక్క నోవాతోనే మాట్లాడారు. Lord spoke only to తండ్రి Noah. నీ దగ్గరికి పంపించారు. And God Father sent to you. ఎంతమంది గుర్తుపట్టి నోవా మాటను బట్టి ఎంతమంది ఓడెక్కారు, ఎంతమంది అవహేళన చేసి ఎగతాళి చేసి చివరి దినాల్లో అనేక అబద్ధ ప్రవక్తలు వస్తారంట, దేవుడైతే ఇట్లా చేయరని ఎంతమంది ఎగతాళి చేసి సర్కాస్టిక్ గా మాట్లాడిన వాళ్ళు కూడా ఆ కాలంలో ఉన్నారులే. How many people are obedient and how many people disobeyed? Like this, even now, people say, "Oh, in the last days, many false Christs, false apostles will become, and you have to be very good." These are the people who are like the people who disobeyed. పూర్వము నోవా దినములలో ఓడ కడుతూ ఉండగా అందరూ అవిధేయులు వాళ్ళందరూ ఉన్నారు అక్కడ. అనగా చెరలో ఉన్న ఆత్మలు, అందుకే వాళ్ళు బంధకాల్లో ఉండి, శాపంలో ఉండి, లస్ట్ఫుల్ థాట్స్ లో ఉండి, అటువంటి ఈ లోకంలో ఉన్న శరీరాశ, జీవపు డంబము, నేత్రాశ ఉన్నవారు కాబట్టి పాపం ఆ ఆత్మలు చెరలో ఉన్నాయి, బందీలో ఉన్నాయి. The people who are caught up in the world, that is the lust of the flesh, the eyes, and the pride of the life, they are still there in prison. ఆయనే ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. And in the human form of God, that is Jesus Christ, he came and put to death and went to them. ఆత్మరూపముగా వెళ్ళి వాటర్ He made Kayam. them alive in the spirit. He met in the spirit form. ఆత్మరూపముగానే వచ్చిన ఆ నీళ్లు కాపాడొచ్చు, ముంచేవచ్చు. The water which has come in the spiritual form can either save or drown you. ఆత్మరూపంగా వచ్చింది బోధించడానికి. It came in the spiritual form to go and preach. To the ఎవరి people. దగ్గరికి వచ్చింది? To whom did it go? అవిధేయులుగా ఉంటూ ఒకరు లస్ట్తో చెరసాల్లో ఉంటారు, అబద్ధంతో చెరసాల్లో ఉంటారు, అవిధేయతతో చెరసాల్లో ఉంటారు, ఈ క్యాజువల్ యాటిట్యూడ్ తో చెరసాల్లో ఉంటారు, లాజికల్ మైండ్ తో చెరసాల్లో ఉంటారు. చూడు, వాళ్ళకి ఆత్మరూపంగా బోధించడానికి వచ్చామన్నమాట. Prison means not physical prison. It can be our lustful thoughts. It can be our lies. It can be a display of different kind of character. You're held in prison. And spirit, the Lord has come in the spiritual form to go and preach to those people who are in prison. కదా, మరి అప్పుడు కూడా అంతే కదా. Because even in those days it was the same. నోవాహు ఓడ కడుతున్నాడు, మరి నేను చెప్పిన మాటతోనే కదా కడుతుంది అక్కడ. Noah was building the ark because God told him. And, he was అందరూ ఎగతాళి obedient. చేస్తున్నారు, And there were many scoffers and అందరూ mockers. నోటుకొచ్చినట్టు And మాట్లాడుతున్నారు, people were talking on their own. అవహేళన చేస్తున్నారు. They were mocking at కానీ అక్కడ Noah. ఏమన్నాడు? మీరందరూ మారు మనసు పొందుకుని ఓడ ఎక్కండి, రాబోతుంది, నీళ్లు రాబోతున్నాయి, ప్రపంచమే మునిగిపోతుందని చెప్పేశాడు. అంటే అది ఆత్మరూపంగా సువార్త ప్రకటించబడింది. And in the same way, the spiritual form, the gospel went to preach, tell those who in the prison, telling, "Come, you're going to die because the flood is going to come." అంటే ఆ ప్రజలు అవిధేయత కలిగిన ఆత్మలే మరి. Because they are all disobedient and they are all caught up in the. చెరలో ఉన్నారు వాళ్ళు. They're all in prison. వాళ్ళకి నోవాహుతో ఏమని చెప్పించా? ఆత్మ ద్వారా, అంటే బై యాక్షన్. And what did I show through బై Noah? By యాక్షన్. action. వర్షం పడబోతుంది, 40 దినములు 40 రాత్రులు వర్షం పడబోతుంది,
ప్రపంచమంతా మునిగిపోబోతుంది, ఈ ఒక్క ఓడ మాత్రమే ఉంటుంది. మారు మనసు పొందుకొని ఓడ ఎక్కువ అన్నప్పుడు అందరూ ఎగతాళి చేసి సర్కాస్టిక్ గా నవ్వడము, ఎగతాళి చేయడము, అవమానపరచడము జరిగింది. It was told by Noah because God told that there's going to be a downpour of rain and there's going to be floods and the entire world is going to drown. But people were laughing and scoffing. లాస్ట్ ఎంతమంది ఎక్కినారు ఓడ? Finally, how many people boarded the ark? 8 మంది ఎక్కినారు. ఎక్కిన వాళ్ళు రక్షణ పొందారు Only 8 souls were saved. కదా. రక్షణ పొందే వాళ్ళలో బుద్ధి మారుతుంది, పొందని వారిలో బుద్ధి మారదు. ఓన్లీ నామకార్థంగా ఉంటారు. The people who are saved, their mindsets will change according to Christ. Otherwise, they will not change. జలప్రలయం రాబోతుంది అని చెప్పాక కూడా నమ్మారా? నమ్మలేదు Did they believe when the floods are going to come? They did not believe. కదా. మునిగిపోతున్న టైంలో తలుపుతారు అని అన్నారు. అలాగే బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని 9 కన్యకలు కూడా లాస్ట్ మినిట్ లో తలుపు కొడతారు. ఎవరు తెరుస్తారు? And when it was too late, they were coming and banging at the door. They could not open the doors of the ark and say, I don't know నీకు who you are. చెప్పినప్పుడే, నీకు ఆత్మ ద్వారా చెప్పినప్పుడే నువ్వు బుద్ధి మార్చుకోవాలి. తర్వాత ప్రచండ ప్రళయం వచ్చిన తర్వాత తలుపు తీయంటే ఎందుకు తీస్తారు? అయిపోయింది, నీ గడి అయిపోయింది. When the word comes to you itself, you have to change and mend. And then when the floods come into your life, it's too late. You cannot come even if you knock or bang. Galatians 1:4. గలేషియన్స్ చాప్టర్ 1 వర్స్ 4 గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలముల నుండి విమోచింపవలనని మన పాపం నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. అంతే. ఎందుకని అప్పగించుకున్నారు? Why were they? దుష్ట కాలము, దుష్ట ప్రవర్తన, అవిధేయత కూడా దుష్ట ప్రవర్తనతోనే సమానము. Disobedience also is equal to wickedness. అంతే. ఎఫిషియన్స్ 5:2. ఎఫెసియన్స్ చాప్టర్ 5 వర్స్ 2 ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను. పరిమళ వాసన అండి, పర్ఫ్యూమ్ స్మెల్ కాదు. పరిమళ వాసనగా అంటే నువ్వు విధేయత కలిగి ఉంటే పరిమళ వాసనగా ఉంటుంది. నువ్వు స్నానం కూడా చేయనవసరం లేదు. If you have your offering like that of a sweet fragrance, you don't even have to take bath. కదా. పరిమళ వాసన అన్నది నువ్వు కుక్కలాగా ఉండకూడదు. వాంతి చేసినది అదే వాంతి కుక్క మరల తింటది. You should not be చేసిన like a తప్పు మరలా చేస్తున్నావంటే కుక్కలో ఉండి అప్పుడు వాంతి కంపు వస్తుంది. రెండోది ఏంటి? పందిలా ఉండకూడదు. పంది బురదలోకి ఎంత స్నానం చేయించినా మళ్ళీ బురదలోకి వెళ్ళి దొలుద్ది. అంటే మట్టి కంపు కొడుతుంది, బురద కంపు కొడుతుంది. కాబట్టి ఆ వాసన ఈ పర్ఫ్యూమ్ వాసన ఉండకూడదు, పరిమళ వాసన ఉండాలి. If you are repeating your mistakes again, it's like dog going back to its vomit and a pig going back to the clay or the mud slush and all. That kind of smell should not come from you. You should have a sweet smelling aroma, a sweet fragrance for coming out of you. కదా. చూడండి 1 Corinthians 15:16. 1 Corinthians chapter 15 verse 16. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 16వ వచనము. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరు ఇంకనూ మీ పాపంలోనే ఉన్నారు. అంతే. అంటే దానికి అర్థం ఏంటి? మృతులు లేపబడలేదంటే క్రీస్తు కూడా లేపబడలేదు. అంటే నీ దృష్టిలో దేవుడి మీద నమ్మకం నీకు లేదు. If the dead are not raised, then Christ has not raised at all. ఆత్మీయంగా చనిపోయిన నువ్వు ఎంత వాక్యము విన్నా కూడా నువ్వు విధేయత చూపించలేకపోతున్నావు, లోబడలేకపోతున్నావు, నీ తప్పు నుండి బయటకు రాలేకపోతున్నావు అని అంటే నువ్వు లెగలేదు. అంటే నీ దృష్టిలో క్రీస్తుని ఇంకా సిలువ మీద ఉంచేసావు నువ్వు. And since you are spiritually dead, you are not యువర్ alive. ఒపీనియన్, యువర్ అండర్స్టాండింగ్. And since you are spiritually dead, you don't want to take any effort to rise again. And because of that, for you, Christ is still there on the cross. అంటే నీ దృష్టిలో ఇంకా క్రీస్తు జీవించి ఉన్నారు అన్నది నీ అండర్స్టాండింగ్ లో లేరు అని అంటే నీకున్న విశ్వాసము వ్యర్థమే, నువ్వు ఇంకా పాపంలోనే ఉన్నావు. కన్ఫర్మ్. ఇంకా నాకు కృప ఉంది, క్రీస్తు రక్తం పనిచేస్తుంది అని అన్నావంటే కూడా పంది కుక్కే వాళ్ళు. And that means you have not risen again, means you are living in your old past. It's living like that of a dog or like a pig. కదా. క్రీస్తు లెగిసారన్నప్పుడు నువ్వు లెగుస్తావు, నీ తప్పు ఒప్పుకొని వెంటనే బయటకు వచ్చి బ్రతుకుతావు. నువ్వు చచ్చిన శవంలో ఉండవు. Since Christ is risen, you also will not be like a dead body. You will also rise, leaving behind your old sinful past and live like Christ.
క్రీస్తు లేరు, జీవించలేరు అన్నది నువ్వే కన్ఫర్మ్ చేసేస్తున్నావు నీలో విధేయత లేదంటే. You have created, you have confirmed that Christ is not risen, Christ is not alive. Revelation 7:14. Revelation chapter 7 verse 14. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగ నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. అంతే. మహాశ్రమల నుండి వచ్చిన వారు ఎవరు తెలుసండి? You know who are the people who come out of the great tribulation? వాళ్ళు మాతో పాటు రారు. They will not come along with us. ఇంకా కాస్త ఇక్కడ ఎంజాయ్ చేద్దాము, నా కడుపే నా దేవుడు, నా ఇష్టంగా ఉంటాను, దేవుడు లేరు అని చెప్పి వాళ్ళకి తెలియకుండానే శ్రమలు మహాశ్రమల కాలానికి వెళ్ళిపోతారు. They will say my God is my belly and they will go slip into the tribulation period. అప్పుడు ఆ సమయంలోనే పరిశుద్ధాత్మ ఉండరు. ఇంకా నువ్వు చావాలంతే కానీ వేరే వే లేదు. ఆ టైంలో ఇప్పుడు ఉండవలసిన సమయం అంతా కూడా శ్రమలు మహాశ్రమల కాలంలో గడుపుతావు. And then అది కూడా డౌటే. And the Spirit of the Lord also will not be there, and then you will be really caught up in a very great tribulation state. Romans 8:33. Romans chapter 8 verse 33. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 33వ వచనం. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడు ఎవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. చెప్పగలుగుతారా? కరెక్ట్ ఆన్సర్ ఉంది అందులో. Who shall bring a charge against God? నిన్ను దేవుడు ఏర్పరచుకుంటే, if God has selected you, నీ మీద ఎవరు నింద వేస్తగలుగుతారు? who can blame you? ఎవరు వేయగలుగుతారు? Who can blame you? ఒకవేళ వేశారనుకో వాళ్ళ పని అయిపోతుంది అంతే. And if they blame you, they are doomed. నువ్వు దేవుని చేత ఏర్పరచబడితే, if you are selected by God or elected by God, వారి మీద నేరము మోపువాడు ఎవరు మోపగలుగుతారు? who shall bring a charge against దేవుడు God? లేని వారే నేరం మోపడానికి వస్తారు. అలాగే మోషే శరీరాన్ని దగ్గరికి వచ్చేసాడు కదా. The people who don't believe in the existence of God only will start putting a blame on God's elect. కదా. 34 verse చదవండి. For the Moses body they came to contend. 34వ వచనము. శిక్ష విధించువాడు ఎవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల నుండి లేచిన వాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపన కూడా చేయువాడును ఆయనే కదా. ఆయన శిక్షిస్తారు నువ్వు గాని నిందలు వేసామంటే. And he will punish in case if you blame. నీకు దైవ జ్ఞానం లేదు, లాజికల్ మైండ్ తో నువ్వు మాట్లాడుకుంటావు. You speak with your logical mind because you don't have godly wisdom. కదా. నీకు శిక్షించేవాడు ఎవరు శిక్షిస్తారు? నువ్వు నింద వేసామంటే నిన్ను ఎవరు శిక్షిస్తారు? ఎవరు శిక్షించగలరు? డైరెక్ట్ శిక్ష నీకు అక్క నుండి వస్తుంది. Who is he who condemns you? Because the punishment will come directly from there. కదా. 1 Corinthians 15:3-6. 1 Corinthians chapter 15 verses 3-6. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3-6 వచనములు. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అవును. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తమును మృతి పొంది సమాధి చేయబడెను. కన్ఫర్మ్. తర్వాత లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. అది కన్ఫర్మ్. తర్వాత ఆయన కేఫాకును తర్వాత 12కి కనబడెను. నెక్స్ట్ అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. అంటే దానికి అర్థం తెలుసా? అందరికీ కనిపించారు. Everybody were able to see. ఎవరు ఆయన మీద నమ్మకం పెట్టుకున్నారో వాళ్ళందరూ ఎక్కడున్నారు? పారడైజ్ లో ఉన్నారు. ఇప్పటికీ నిద్రించిన వారు చాలా మంది ఉన్నారు, పాతాళంలోనే ఉన్నారు. And those who believe, they are spending their time in paradise, and those who do not believe, as falsely means they are there. అందరూ చూశారు. In Hades. అందరూ చూశారు. Everybody saw. కదా. లాజరసు పైన ఉన్నాడు, లాజరసు చూశాడు, ధనవంతుడు చూశాడు. Lazarus was there in paradise, so the rich man was able to see. కదా. ఇప్పటికే నిలిచి ఉన్నారు అంటే వారి సాక్ష్యాలు ఇంకా చెప్పుకుంటూనే ఉన్నాం. ఇంకా నిద్రించి ఉన్నారని సాక్ష్యాలు. అంటే ఈసావు ఏ విధంగా చేశాడు, ఏ విధంగా సోలొమోను తప్పు చేసుకుంటూ వెళ్ళిపోయాడు, ఏ విధంగా సౌలు తప్పు చేసుకుంటూ వెళ్ళారు, అవన్నీ వాళ్ళందరూ నిద్రించారు కదా. ఇంకా లగలేదు, వాళ్ళు ఇంకా నిద్రించే ఉన్నారు. People like Esau, Saul, Solomon, they are still asleep. They are not risen.
చూడండి హీబ్రూ 10:27. హీబ్రూస్ చాప్టర్ 10 వర్స్ 27. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 27వ వచనము. న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును. అవును, మరి ఇది ఎందుకు చెప్పారు? మరి ఆయన రక్తం కడిగేసిందంటే మరి ఇవన్నీ నీకు రాకూడదు కదా మరి. If the blood of Jesus Christ has cleansed you from all your sins, verse 27 shouldn't be spoken about. హీబ్రూ 9:28. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 28వ వచనం. హీబ్రూస్ చాప్టర్ 9 వర్స్ 28. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తమ కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము. అంతే, అయిపోయిందా? శిలువ మరణం అయిన తర్వాత ఆయన కొరకు ఎవరు కనిపెట్టుకుంటారో, ఓకేనా? మీకు వచ్చేసినట్టుంది కదా ఆన్సర్, అవునా? After the Okay, resurrection, thank you. whoever eagerly waits for him. You got the answer? ఓకే. అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవ మారు ప్రత్యక్షమాయను. కానీ అప్పుడు పాపం చేయలేదు, ఇప్పుడు పాపం చేయలేదు. నింద మాత్రము పువ్వులు వేసినట్టు మరి వేసేస్తున్నారు. He did not sin then, even now. But then when it comes to blame, they keep on as of showering of petals to కంటి flowers. చూపుతో తీర్పు తీర్చకూడదు, వినిన దానిని బట్టి విమర్శ చేయకూడదు Whatever you see, don't judge, and don't judge by whatever you think. కదా. రెవల్యూషన్ 5, 9 and 10. రెవల్యూషన్ చాప్టర్ 5 వర్సెస్ 9 and 10. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9-10 వచనములు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను ఇప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడివై నీ రక్తమిచ్చి వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములో ఆయా భాషలు మాట్లాడే వారిలో మాట్లాడేవాళ్ళు ప్రతి ప్రజలు ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని దేవుని కొరకు మనుషులను కొని దేవుని కొరకు మనుషులను అందరిని కొన్నారా? Did he buy everyone? ఎవరు నా కొరకు కనిపెట్టుకుంటారో వాళ్ళనే నేను కొన్నా. Whoever seeks God only takes them, elects them. అది వాక్యం అదే కదా చెప్పింది, నేను అదే చెప్తున్నాను. మరి నెక్స్ట్, మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి కనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. అది అర్థమైంది ఇప్పుడు నా సంతోషానికి. Now do you understand why I rejoiced? Romans 5:6-9 చూద్దాం ఫస్ట్. రోమన్స్ చాప్టర్ 5 వర్సెస్ 6-9. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6-9 వచనములు. ఏలయనగా మనము ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తహీనుల కొరకు చనిపోయెను. అవును, నెక్స్ట్. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా అంటే మనము ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. అది ఏమండి? ఉగ్రత నుండి రక్షింపబడుదుము. అందరి గురించి కాదు, ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఆ 3.6, 7, 8, 9 మీరు ఒక్కొక్కటి చదువుకుంటూ వెళ్ళారు. నువ్వు బలవంతంగా బలహీనంగానే ఉన్నావు. నువ్వు వచ్చేటప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు బలహీనంగానే ఉన్నావు. నువ్వు when you came you were helpless, you had a lot of weaknesses. అయినా కూడా నీ మీద కనికరము, జాలి, దయ చూపించి బయటికి తీసుకొచ్చాను. And even though God showed you mercy, మళ్ళీ తప్పులు చేసావు నువ్వు, and you were brought up, but again you did the same mistake. అయినా కూడా నీ మీద ఓపిక భరించి నేను బయటికి తీసుకొచ్చాను. Even then also I showed you patience and I was forbearing and I helped you. ప్రేమ. That's నువ్వు ఎన్నిసార్లు కొట్టినా నీ మీద ప్రేమ చూపించి బయటికి తీసుకొచ్చాను. No matter how many times you struck God showed you కీడు చేస్తా నేను నీకు మేలే చేశాను. You intended to do harm, but God did only good to you. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. Christ died at a time while we are yet sinners. కాబట్టి
ఆయన రక్తాన్ని బట్టి నీతిమంతులుగా తీర్చబడి, అంటే నువ్వు విన్న వాక్యముతో నువ్వు చేసిన తప్పులు నెబుకద్నెజర్ లాగా జ్ఞాపకం తెచ్చుకొని, ఒక జక్కయ్యలాగా అన్ని గుర్తు తెచ్చుకొని దాని నుండి నువ్వు బయటికి రావాలి. And God showed this great love for us by sending Christ, and that too, in God's sight, the blood of Jesus Christ has been made right in your sight. Bani. Like Zacchaeus and Nebuchadnezzar, you have to come to your senses. మరి సిలువ మరణం అయింది, అంతా అయిపోయింది కదా. మరి But you will say, yes, everything in the blood of Jesus does. మరి ఉగ్రత నుండి రక్షింపబడుదుము, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము అనంటే నీలో పశ్చాత్తాపం ఉండాలి, మరలా తప్పు చేయకుండా జాగ్రత్త పడాలి, ఆ రక్తానికి విలువ ఇవ్వాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. బయటికి వెళ్ళాక రెస్పెక్ట్ ఉండదు, ఏమీ ఉండదు, విన్న వాక్యం గుర్తు ఉండదు, సొంత ఆలోచనే ఉంటది. We shall be saved from the wrath through him. That means after hearing the word, if you go out, you forget everything that you heard. You're not giving importance, you're not giving respect to the shed blood of Jesus Christ. కదా 10th verse చూడు. వర్స్ 10 10వ వచనం. ఎనగా శత్రువులమై ఉండగా. అవును, శత్రువులే, మరి దేవునికి శత్రువులే కదా. మరి నెక్స్ట్, ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుతుంది. లేదు, అందరూ చదువు, మళ్ళా చదవండి, అందరూ చదవండి. Read verse 10 and 11 once again. ఏలయనక శత్రువులమై ఉండగా అంటే నీ సొంత ఆలోచనలు, నీ అండర్స్టాండింగ్ ఉందంటే దేవుడు నీకు శత్రువే, డౌట్ లేదు అందులో. When you have your own thoughts and ideologies, then God is your enemy. అందుకనే మన ఆహాబ్ గారు ఉన్నారు కదా, ఏలియానేమన్నాడు, నా పగవాడా నీ చేతిలో నేను చిక్కుకున్నానా అన్నాడు. అంటే ఒక శత్రువు కింద చూశాడు ప్రవక్తని. That's the reason Ahab saw a righteous person like Ahab, the Elijah the prophet. He said, oh my enemy, have you found me? ఎలీషా ప్రవక్తని బాల్ హెడ్ ఉందని చెప్పి యవ్వనస్తులందరూ ఎగతాళి చేసి మాట్లాడారు. There were young people who mocked at Elisha, claiming that he was a bald man. అంటే వీళ్ళందరూ శత్రువులే. మరి They were all enemies. మరి ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల We were reconciled to God through the death of his son, much more having been reconciled. ఇక్కడ through the death of his son. సమాధాన పడిపోయావని వచ్చిందంటే, శిలువ మరణం జరిగినంత మాత్రాన ప్రపంచంలో అందరితో సమాధాన పరిచారు అని లేదు. ఆయన ప్రతి వారికి సమాధానం ఇవ్వడానికి వచ్చారు, అది నిజమే. కానీ ఆ మనుషులు దేవుడితో సమాధాన పడ్డారా లేదా అన్నది ఇక్కడ కన్ఫర్మేషన్ లేదు. It is true, crucifixion has led to reconciliation, but there is no confirmation. Every person has to reconcile with God. Kada? Though the eligibility is there, they have to reconcile with God. మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల, ఒకవేళ నువ్వు సమాధాన పరచబడితే, if we reconcile with God, that's what it says. అప్పుడు నువ్వు సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా నేను జీవించుంటేనే నువ్వు రక్షించబడతావు. And then we శిలువ మీద ఉన్నారు అని పండగలు చేసుకుంటూ ఉపవాసాలు చేసుకుంటూ తిరిగావంటే నీకు నువ్వే బ్రతుకుతావు, నువ్వు జీవించు. Then we'll be saved by his life. Otherwise, Christ is living with you. Otherwise, you're just doing some festivals and claiming as if God is not alive. ఎందుకంటే దేవుడికి శత్రువుగా ఉంటూ, నువ్వు శత్రువుగా ఉన్నప్పుడు కూడా నీ కొరకు శిలువ మరణం చెందిన తర్వాత, you are enemies to God. Even then Jesus Christ died on the cross for your sins. ఆయన చేసింది నీ కొరకే, నా కొరకే అన్న పశ్చాత్తాపము గాని గ్రహింపు గాని నీలో లేకుండా లేఖనము నెరవేర్పు అన్నావంటే నువ్వు పోయావు, అంత అయిపోయింది. If there is no repentance in you that he died on the cross for your sins, he took everything on your behalf, and if you say it is just written, that's the reason Jesus Christ means, it's gone, it's over for you. ఇది నిజమైతే నువ్వు దేవుడితో సమాధాన పరచడానికి రెడీ అవుతావు. Then you will want to reconcile yourself with God if you believe అప్పుడు that. ఆయన ఇంకా జీవించున్నారు, ఆయన లిగిచారు, జీవించారు, మన మధ్యలో ఉన్నారని నీకు ఒక నమ్మకం నువ్వు ఉండి ఆయన దర్శించిన దినము నువ్వు జ్ఞాపకం పెట్టుకుంటావు. Then you will confirm yourself that Jesus is no more on the cross, he is alive, he is living in the midst of us, and then you will remember the day of the visitation that you had with Jesus. అప్పుడు నిశ్చయముగా నువ్వు రక్షించబడతావు. Then we shall be saved by his life for sure.
కదా. 1 Peter 1:21. ఫస్ట్ పీటర్ చాప్టర్ 1 వర్స్ 21. మొదటి పేతురు మొదటి అధ్యాయము 21వ వచనం. వర్స్ 21. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు. అంతే, ఎటువంటి కపటము లేకుండా, హిపోక్రసీ లేకుండా మీరు మనుషుల మధ్యలో జీవిస్తారు. Then without any hypocrisy, you will be living in the midst of the people. అంటే క్షయబీజము అనంటే ఇక్కడ క్షయబీజము అక్షయ బీజము అన్నది రెండు ఉంటాయి. ఓకే, క్షయబీజము అంటే నీ సొంత ఆలోచన ద్వారా నువ్వు డిసిషన్ తీసుకుని తీర్పు తీర్చి నిర్ణయం తీసుకుని వెళ్ళిపోయేది నీ క్షయబీజం. If you take your own decision on your own, then in which verse it is in English? 1 Peter 1:21. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము కలిగిన దేవుని వాక్యము కలిగిన అక్షయ బీజం, అంటే దేవుడు నోటి నుండి వచ్చి మాట నీ దగ్గర ఉంటేనే అక్షయ బీజం. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, ఎవరు నా మాట విని దేవుని చిత్త ప్రకారం జీవిస్తారో వారే నా తల్లి, నా సహోదరులు, నా పిల్లలు, నా అక్క చెల్లెళ్ళు. Whoever does the will of God, that person will be my mother, that person will be my brother and sister. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్, క్షయ బీజంతో ఉన్నావా, అక్షయ బీజంతో ఉన్నావా? క్షయ బీజానికి విధేయత ఉండదు, తెగించి తప్పులు చేస్తుంది, తెగించి తిరిగేస్తుంది భయం లేకుండా. And if you're not living right means you will be so rash and you will be behaving yourself so rudely. అక్షయ బీజము శాశ్వతంగా జీవిస్తుంది, భయభక్తులతో ఉంటుంది. And the one that is eternal, which has the living of God, will have the fear and the reverence to God. అక్షయ బీజంతో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు? 22nd verse. 22వ వచనం. వర్స్ 22. మీరు సత్యములకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరచుకునే వారై ఉండి ఒకరికొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. అంతే. ఎలాగంటే పక్క వాళ్ళని నాశనం చేసే ఉద్దేశంతో, చెప్పుడు మాటలతో వాళ్ళని పాడు చేసే మనస్తత్వం ఉండదు. They will not have the attitude to defile themselves and make others also partakers and make them also believe. ఒకరు సత్యమునకు విధేయులవుతే ఆ సత్యాన్ని మీద నిలబడి ఎదుటి వారిని కూడా మన వాళ్ళలాగే ప్రేమించే మనస్తత్వం ఉంటుంది. And if that is the case, they'll also love other people also and love the person as they love themselves. ఎందుకు చెప్తున్నాను? Why am I saying this? 23rd verse. 23వ వచనం. ఏలయనగా సర్వ శరీరులు గడ్డిని పోలిన వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. In English it's 24. నీ అందము, నీ చందము అంతా కూడా గడ్డి పువ్వులా ఉంటది. Your zero figure, your beauty, your external display is like a grass. గడ్డి పువ్వే. అలాగైతే దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోలు వెజ్జే తిన్నారు, కానీ వాళ్ళంత దృఢంతో, మంచి జ్ఞానము, వివేకంతో ఎంతో ఫ్రెష్ గా ఉన్నారు వాళ్ళు. That's the case. Daniel and his friends, they ate only vegetarian food, but they were so wise, so much. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు. All people are like grass. గడ్డి పువ్వు ఎంత అందంగా ఉంటుందో, ముద్దుగా ఉంటది. Do you think grass would be looking very good? చాలా ఇంత క్యూట్ గా ఉంటది. Would be very cute. కదా. సాయంత్రానికి ఏమవుతుంది? By evening what will happen? వాడిపోతుంది, తొక్కేస్తారు. And you will నెక్స్ట్ trample. చదవండి. వర్స్ 24. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. ఇదే Revelation 1:18. This is what is mentioned in Revelation 1:18. But the word of the Lord remains forever, and the word is the good news that was preached to you. Revelation chapter 1 verse 18. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 18వ వచనము. నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను, మృతులనైతిని గాని ఇదిగో హీనేని అని యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణమొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. షలోమ్ అలైకుం.